మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే ఇప్పుడే సంప్రదించండి సిఎండి న్యూస్. సెల్ నంబర్ 9948588704 మరియు 6300465392. అడ్రస్ తులసి హోటల్ ఆపోజిట్ మరసా కాంప్లెక్స్, మధు స్టార్ స్టూడియో. వెల్కమ్ టు సిఎండి న్యూస్. ప్రజలకు ఒక బిగ్ అలర్ట్. సో ప్రజలు జాగ్రత్తగా ఉండే టైం అయితే వచ్చింది. సో ఏంటి అది అనుకుంటున్నారా? రాబరీ. సో రాబరీ అనేది ఎక్కువగా సమ్మర్లోనే జరుగుతూ ఉంటుంది చాలా దగ్గరలో. ఎందుకంటే సమ్మర్ టైంలోనే స్టూడెంట్స్కి ఒక 2 months వరకు అలా హాలిడేస్ వస్తుంటాయి కాబట్టి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళే వాళ్ళు లేదా రిలేటివ్స్ ఇంటికి వెళ్ళే వాళ్ళు, సో లాంగ్ టూర్ వెళ్ళే వాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఎక్కువగా సమ్మర్లోనే వెళ్తూ ఉంటారు కదా. ఆ టైంలోనే దొంగలు కూడా వచ్చేసి సో ఇంట్లోకి ఈజీగా వెళ్ళిపోయి ఎవరు లేని టైం చూసుకొని రాబరీ చేస్తూ ఉంటారు. సో అలాగే మరి పల్లెటూర్లలో కూడా ఎక్కువగా ఈ దొంగతనాలు అనేవి జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే పల్లెటూరులో ఒక్కపోతగా నైట్ టైంలో ఇంట్లో కాకుండా బయట పడుకుంటూ ఉంటారు. సో అదే టైంలో వీళ్ళు చైన్లు వేసుకొని పడుకోవడం, దీనివల్ల ఏంటంటే దొంగలు ఆ చైన్ల కోసం రావడం, చైన్లు లాక్కొని వెళ్ళిపోవడం, వీలైతే వీళ్ళని కొట్టడం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో అలాగా ఎవరైనా ఒక అనుమానాస్పదంగా ఊర్లోకి రావడం, తిరగడం అలా చేస్తే మీరు వెంటనే పోలీసులకు అయితే ఇన్ఫార్మ్ చేయండి. సో అలా జరుగుతూ ఉంటుంది. అలాగే ట్రైన్స్లలో కూడా ఏంటి, డోర్స్ దగ్గర నిల్చుంటూ ఉంటారు. ఈ లేడీస్ ఎవరైనా వాష్రూమ్స్ వెళ్ళే టైంలో వాళ్ళ చైన్ పట్టుకొని దూకేయడం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. లేదా వెళ్తూ 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 బ్యాగ్స్ లాక్కొని వెళ్ళిపోవడం, ఇలా జరుగుతూ ఉంటాయి. సో ఇలాంటివన్నీ కూడా మనం డైరెక్ట్గా మనం చూస్తుంటాం, అలాగే వింటూ ఉంటాం ఎవరైనా చెప్తుంటే. కానీ ఇప్పుడు నేను చెప్పేది మాత్రం ఒక పర్టికులర్గా ఒక పకడ్బందీగా ఒక దొంగతనాన్ని అయితే చేసినట్టయితే అనిపిస్తుంది. అసలు ఏంటి, ఎక్కడ ఈ దొంగతనం, ఏం జరిగింది అనేది తెలుసుకుందాం. సో వెళ్ళే ట్రైన్ని కేబుల్స్ కట్ చేసేసి సిగ్నల్స్ ఆపేసి మరీ దొంగతనానికి పాల్పడ్డటువంటి సిచ్యువేషన్ గురించి అయితే చెప్తున్నాను. సో కావలి జిఆర్పిఎస్ స్టేషన్ పరిధిలో అయితే అల్లూరు రోడ్డు పడుగుపాడు స్టేషన్ల మధ్య మంగళవారం రాత్రి 12 గంటలకైతే ఒక చోరీ అయితే జరిగింది. సో వెళ్ళే ట్రైన్ ని కేబుల్ కట్ చేసేసి సిగ్నల్స్ ఆపేసి అయితే దొంగతనానికి అయితే పాల్పడ్డారు. సో నిన్న రాత్రి 12 గంటలకైతే చండీగఢ్ మధురై సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ లో అయితే ఒక 3 దొంగలు చొరబడ్డారు. అలాగే వాళ్ళకి 2 లోపలుండి హెల్ప్ చేయడం అయితే జరిగింది. అలాగే వాళ్ళు అందరూ 5 మంది దొంగలు కలిసి ఒక రాబరీకి అయితే పాల్పడ్డారు. అలాగే గోల్డ్ చైన్ 10 గ్రాముల వరకు గోల్డ్ అయితే తీసుకొని అయితే వెళ్ళారు. సో ఇది ఒక పకడ్బందీగా చేసినట్లే తెలుస్తోంది. ఎందుకంటే వెళ్ళే ట్రైన్ ని ఆపేసి మరీ ఇంత దొంగతనానికి అయితే పాల్పడ్డారు. ఇంత దారుణంగా దొంగలు ట్రైన్స్ ని కూడా ఆపేసి మరీ ఇంత ఇదిగా రాబరీ చేస్తున్నారంటే ఏంటి? సో మార్పు ప్రజల్లో రావాలా, లేకపోతే ప్రభుత్వ అధికారులలో రావాలా? ఇద్దరిలో రావాలి. సో ప్రజలు ఎంత జాగ్రత్తగా ఉంటున్నారు అనేది ఎంత ఇంపార్టెంటో, అలాగే అధికారులు కూడా ఎప్పటికప్పుడు అలర్ట్లు జారీ చేస్తూ, అలాగే పోలీసు యంత్రాంగం కూడా ఎంత స్ట్రిక్ట్ గా ఉండాలి. సో అలాగే సీసీ కెమెరాలను ఎక్కడికక్కడ ఏర్పాటు చేసి ఎవరు వస్తున్నారు, ఏంటి, అసలు ఏం జరుగుతుంది అనేది కూడా తెలుసుకోవాలి. అయితే నిన్న ఈవినింగ్ జరిగినప్పటికీ కూడా ఇంతవరకు కూడా దుండగులు పట్టుకున్నటువంటి పరిస్థితి అయితే లేదు. సో ఇప్పటి వరకు ఇంకా జరిగినాక మార్నింగ్ రాత్రి 12 గంటలకు జరిగింది, అది సాయంత్రం వరకు కూడా వెలుగులోకి రాలేదు. అసలు దీని వెనకాల ఎవరున్నారు, ఏంటి, పట్టుకొని సమగ్ర విచారణ జరిపితే తప్ప ఇలాంటి ఇంకా ముందు జరగకుండా ఉండాలంటే ఇప్పుడు జరిగిన వాళ్ళని విచారణ చేసి ఒక కఠినమైన శిక్షలు విధిస్తే మళ్ళీ ఎవరైనా భయపడే ఛాన్సెస్ అయితే ఉంది. సో వెళ్ళే ట్రైన్ కి ముందుగానే కేబుల్ ని కట్ చేసి వాళ్ళైతే సిగ్నల్స్ అయితే ఆపేయడం జరిగింది. సో ఆ టైంలో ఆ ట్రైన్ ఆగిన తర్వాత వీళ్ళు చోరీకి పాల్పడడం అయితే, ఇంత దారుణంగా దొంగలు ఇలాగా వెళ్ళేటప్పుడు బ్యాగ్స్ లాక్ వెళ్ళడం, లేకపోతే ఇంట్లోకి వచ్చి చొరబడడం, ఇది ఒక ఎత్తు అయితే ఇప్పుడు కనీసం ట్రైన్స్ లలో కూడా వదలకుండా ట్రైన్స్ ని వెళ్ళే రన్నింగ్ ట్రైన్స్ లో నుంచి ఆఖరికి ట్రైన్స్ ని కేబుల్స్ కట్ చేసి ఆపేసి అయితే దొంగతనానికి పాల్పడే పరిస్థితి అయితే నెలకొంది. సో ఎప్పటికప్పుడు ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండి ఎవరిని గమనించుకుంటూ ఉండాలి. చుట్టుపక్కల ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తుంటే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడం, ఇలాంటివి అయితే చేస్తుండాలి. ఆగి మరి 10 గ్రాముల గోల్డ్ అయితే తీసుకెళ్ళిన పరిస్థితి. సో ఇంతవరకు ఆ దొంగలు అయితే పట్టుకోలేదు. ఎక్కడికక్కడ అధికారులు అలాగే పోలీసు యంత్రాంగం కూడా దీనిపైన దృష్టి సారించి దొండగలను అయితే పట్టుకొని వాళ్ళకైతే కఠిన శిక్షలు అయితే విధించాలి. సో ఎవరున్నారో వాళ్ళ వెనక ఏంటి, ఒక పకడ్బందీగా ప్లాన్ చేసి మరీ గోల్డ్ తీసుకెళ్లాల్సినంత పని ఏంటి. సో ఎక్కడికక్కడ అధికార యంత్రాంగం కూడా సీసీ కెమెరాలను అయితే ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉండాలి. అలాగే పోలీసు అధికారులు కూడా ఎక్కడికక్కడ పకడ్బందీగా అయితే పోలీసు యంత్రాంగం కూడా పనిచేసి ఇటువంటి చర్యలు జరగకుండా అయితే చూసుకోవాలి. ఇలాగే ఒక అనుమానాస్పదంగా కనిపిస్తే వాళ్ళని కూడా పట్టుకొని విచారణ జరిపించాలి. లేకపోతే ప్రజలు, ఒక ప్రభుత్వం అయితే ఏంటి, రైల్వే యంత్రాంగం మీద, వీళ్ళందరి మీద కూడా ప్రజలు నమ్మకం కోల్పోయేటటువంటి పరిస్థితి అయితే నెలకొనే సిచ్యువేషన్స్ కూడా వచ్చేసేసాయి. సో ఆపేసి మరి ఇంత దారుణానికి పాల్పడ్డారు కాబట్టి వాళ్ళని ఖచ్చితంగా పట్టుకొని శిక్షిస్తేనే నెక్స్ట్ చేసే వాళ్ళు కూడా భయపడే ఛాన్స్ అయితే ఉంది. సో ప్రజలు ఎవరైతే ఉన్నారో చాలా జాగ్రత్తగా ఉండండి. ఎక్కువ గోల్డ్ వేసుకోవడం కూడా ఎంతో ప్రమాదకరం. సో నైట్ టైం జర్నీ చేసేటప్పుడు నైట్ కానీ మార్నింగ్ కానీ ఏ టైంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండి చుట్టుపక్కల గమనిస్తూ ఉండండి. అలాగే మీకు డౌట్
వచ్చిన వాళ్ళని వెంటనే పోలీసు వరకైతే సమాచారం అందించండి. సో పోలీసు వాళ్ళు కూడా ఎక్కడికక్కడ నిఘాని అయితే ఏర్పాటు చేయాలి. ట్రైన్స్ ను కూడా ఆపేసేటువంటి పరిస్థితి నెలకొంది. ఒక ట్రైన్ కాదు, ఇల్లు కాదు, ఎక్కడా కూడా దొంగతనాలు అనేవి పెరిగిపోతున్నాయి తప్ప తగ్గట్లేదు. ఎక్కడికక్కడ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. అలాగే ప్రజలందరూ కూడా ఎంతో జాగ్రత్తగా ఉండండి. అలాగే ఎవరైనా వచ్చి డోర్ కొడితే, ఇంటి దగ్గర ఉన్న వాళ్ళైతే డోర్ కొడితే వెంటనే ఎవరా ఏంటి అని చూసుకోకుండా డోర్స్ అయితే ఓపెన్ చేసేస్తుంటారు చాలా మంది. ఇది కూడా ఒక ప్రమాదం అనే చెప్పొచ్చు. సో డోర్స్ వెంటనే ఓపెన్ చేశారంటే తెలియదు కదా, మనకు తెలిసిన వాళ్ళు అయి ఉండొచ్చు, తెలియని వాళ్ళు కూడా, గుర్తు తెలియని వ్యక్తులు కూడా ఎంతో మంది సడన్ గా ఇంట్లోకి ఎంటర్ అయిపోతూ ఉంటారు. ఎవరైతే ఒక్కరున్నారో వాళ్ళని చూసుకొని టార్గెట్ గా పెట్టుకొని కూడా వస్తుంటారు చాలా దగ్గరలో. సో చాలా జాగ్రత్తగా ఉండి ఎవరు వచ్చారు ఏంటి అనేది కూడా తెలుసుకొని డోర్లు ఓపెన్ చేయండి. అలాగే ఊర్లలో వాళ్ళు బయట పడుకునేటప్పుడు గోల్డ్ చైన్స్ వేసుకోవడం అలాంటివి కూడా చేయకండి. అలాగే ట్రైన్స్ లో వెళ్ళేటప్పుడు కూడా ఎవరైనా అనుమానాస్పదంగా అనిపిస్తుంటే వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చి చాలా జాగ్రత్తగా ఉండండి. సో అలాగే రైల్వే సిబ్బంది కూడా ఎప్పటికప్పుడు ఎవరు వస్తున్నారు ఏంటి అనేది నిఘా ఉంచి ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే వాళ్ళని పోలీసులకు అప్పచెప్పడం, లేకపోతే విచారణ జరిపించడం. సో ఎవరైతే దొంగతనానికి పాల్పడ్డారో వాళ్ళని వెంటనే పట్టుకొని కఠినంగా శిక్షిస్తే ప్రజలు కూడా ఒక నమ్మకాన్ని అయితే ఏర్పరచుకుంటారనే చెప్పొచ్చు. సో చూసారు కదా, ఇలాంటి ఎన్ని జరుగుతున్నా ప్రజల్లో మార్పు రావట్లేదు. సో అందరూ, ప్రజలైతే ఏంటి, ప్రభుత్వం అయితే ఏంటి, అన్ని మారి కఠినంగా ఎవరైతే దొంగతనం చేస్తున్నారో వాళ్ళని వెంటనే శిక్షిస్తే మళ్ళీ ఇవి పునరావృతం కాకుండా ఉంటాయి. కాబట్టి ఎక్కడికక్కడ నిఘాలను అయితే ఏర్పాటు చేసి సీసీ కెమెరాలను కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాం. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ బత్తిన నరేంద్రబాబు, MBBS, MS, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ, 24 గంటల కడుపు నొప్పికి చికిత్స, హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడును, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, వాంతులు, విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును. పేగు రంధ్రం పడుట, పేగు మెలికపడుట, పేగుపూత, వర్బీజం, హెర్నియా, నరాలు ఉబ్బడం, హైడ్రోసిల్, థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును. పైల్స్, మొలలు, ఫిషర్, లూటీ, లైపోమా, కొవ్వుగడ్డలు, వీటికి చికిత్స చేయబడును. కడుపులో పేగుపూతకు ఎండోస్కోపిక్ చేయబడును. శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును. అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును. పాము కాటు, తేలుకాటుకు ప్రత్యేక వైద్యం. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245167.